హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ అండ్ వ్లాగ్స్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో రొయ్యలు అయితే నేను తీసుకున్నానండి. రొయ్యలు అయితే ఎలా క్లీన్ చేయాలి అనేది చూపించాలనుకుంటున్నాను. ఈ వీడియోలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మీరు ఈ వీడియో చూడండి. మీకు ఫుల్గా చూస్తే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. రొయ్యలు కేజీన్నర రొయ్యలు అయితే తీసుకున్నాము. వాటిని ఇప్పుడు పొట్టు వలిచి ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా అయితే ఒక బౌల్లోకి అయితే నేను రొయ్యలన్నిటిని కూడా వేసుకున్నాను. రొయ్యలకి ఇచ్చినటువంటి కవర్ ఉంది కదండి, ఆ కవరే నేను మళ్ళీ ప్లేట్లో పెట్టుకుంటున్నాను. రొయ్య పొట్లు అంతా కూడా ఇందులో వేసుకోవడానికి. అలాగే రొయ్యలు వలిచినవి వేయడానికి కూడా ఒక ప్లేట్ అయితే నేను పక్కన పెట్టుకున్నానండి. తర్వాత రొయ్య అయితే ముందు మనం తల అయితే తీసుకోవాలి. తలకి ఎక్కువ ముళ్ళులు ఉంటాయి కాబట్టి ముందైతే తల తీసుకోవాలి. తర్వాత తోక భాగం తీసుకోవాలి. తర్వాత అయితే నడుము పై భాగం ఉంటుంది కదండి, పొట్ట భాగం, అది తీసుకోవాలి. దానికి కాళ్ళు కూడా ఉంటుంది. అది పొట్ట భాగం తీసినప్పుడే మనకి కాళ్ళు అన్నీ కూడా వచ్చేస్తాయి క్లీన్గా, శుభ్రంగా. అలాగా అయితే తీసుకోవాలండి. ఫస్ట్ తల తీసుకున్న తర్వాత తోక భాగం, తర్వాత నడుము భాగం, ఇదంతా కూడా ఇలా తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. అన్నీ కూడా నీట్గా క్లీన్గా వస్తాయండి. సేమ్ ఫస్ట్ నుంచి మొత్తం అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోవాలండి. క్లీన్ చేసుకోవాలి మొత్తం అన్నీ కూడా. అప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయి, మనకి ఇంకా నీట్గా ఉంటుంది. అదే మనం పొట్టు సగం ఒలుచుకుని సగం తీసుకోకుండా అలా వదిలేస్తే మనం కర్రీ వండుకున్నప్పుడు, ఫ్రై చేసుకున్న, ఏదైనా రెసిపీ చేసుకున్నప్పుడు అయితే ఇది మొత్తం పొట్టంతా కూడా మనకి పంటికి తగులుతూ గుచ్చుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి మనం అయితే ఇలా శుభ్రంగా క్లీన్గా ఒలుచుకోవాలండి. అలాగే రొయ్యలుతో అయితే నేను రెసిపీస్ కూడా చేస్తానండి. అవి కూడా ముందు వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. అలాగే ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ఈ రొయ్యలు అయితే వీటితో నేను ఏం చేశాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తానండి. వీడియో కేజీన్నర రొయ్యలు నేను తీసుకున్నాను కదండి. కేజీన్నర రొయ్యలకైతే పొట్టు అంతా కూడా మనం ఒలుచుకున్న తర్వాత అవి 3/4 కేజీ అయితే నాకు వచ్చాయండి. పొట్టు అంతా కూడా చాలా ఉంటుంది కదా, పొట్టు ఒలుచుకున్న తర్వాత 3/4 కేజీ ఉన్నాయి. అలాగే ఇవి ఒలవడానికి అయితే టైం అయితే 1 అవర్ టైం పట్టింది. 1 అవర్లో నేను సింపుల్గా అయితే ఇలాగా మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. మొత్తం అన్నీ కూడా ఇలా సాఫ్ట్గా, ఇప్పుడైతే మనకి చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయండి రొయ్యలు అయితే. పొట్టంతా కూడా నేను తీసేసి అది పక్కన పెట్టేసుకుని, ఇప్పుడు రొయ్యలు అయితే వాటిని అయితే మనం శుభ్రంగా అయితే కడగాలండి. లేదంటే నీచు వాసన అనేది వస్తుంది కదా. కాబట్టి రొయ్యలన్నిటినీ కూడా నేను వలిచిన తర్వాత రొయ్యల్లో కొంచెం సాల్ట్, అలాగే పసుపు, ఈ రెండు అయితే నేను వేసుకున్నానండి. పసుపు సాల్ట్ వేసుకుంటే రొయ్యలు మొత్తం అంతా కూడా కలిపేసుకున్నాక అవి క్లీన్గా కడిగితే బాగుంటుందండి. రొయ్యలు నీచు వాసన అనేది రాదు, బ్యాడ్ స్మెల్, నీసు వాసన అనేది వస్తుంది కదా. అందువల్ల పసుపు సాల్ట్ వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. పసుపు సాల్ట్ వేసి కలిపిన తర్వాత మొత్తం అంతా కూడా ఒక 3-4 టైమ్స్ అయితే మాత్రం కడగాలండి. కడిగితే చాలా నీట్గా వస్తుంది. శుభ్రంగా కడిగిన రొయ్యలన్నిటిని కూడా నేను ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. అలాగే వీటితో చేసిన రెసిపీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూడండి. మీకు ఈ వీడియో అయితే ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.